తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. Contingent 7, that is Bharat Scouts and Guides Telangana State Association. Contingent commander is Yellora Lingam and it is supported by Telangana government. There we have the youngsters waiting for a close look of the Honorable Chief Minister. పరమేశ్వరి గారు, శివలీల గారు, వెంకటలక్ష్మి గారు, ఇందుమతి గారు, అబ్దుల్ రెహమాన్ గారు, ఉషశ్రీ గారు, లింగం గారు, శాంతారూబి గారు, మసూనా ఫాతిమా గారు, రామకృష్ణ గారు, వీరు పర్యవేక్షణలు. స్కౌట్స్ అండ్ గైడ్స్ బార్ బార్ ఆతీ హే ముజ్కో మధుర్ యాద్ బచ్పన్ మేరీ అన్నట్టు ముఖ్యమంత్రి గారు విద్యార్థుల్ని చూస్తూనే ఒక ప్రత్యేకమైన ఆనందానికి లోనవుతారు. అదిగో విద్యార్థుల బృందం నుంచి కదిలి వెళుతూ ఉన్నారు. మరి మనందరికీ తెలుసు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ దేశంలో వినిపిస్తుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఒక కొత్త భావన. ఆనరబుల్ సీఎం అన్ని వేదికలపై చెప్తుంటాడు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది నా బ్రాండ్, ఓ విద్యార్థులారా మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు అని అక్కడి నుంచి కదిలి వెళుతోంది. Next we have SPF and now the vehicle passes to the mounted horse. Octopus is done and now mounted police. After the review, there takes turn the inspection vehicle. Telangana బృందానికి ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర గారు, అడిషనల్ డీజీపీ గారు వారు నేతృత్వం వహిస్తున్నారు. విజయం తప్ప మరోటి తెలీదు, సాహసం తప్ప మరోటి తెలీదు అని ఎలాంటి క్లిష్ట సందర్భాన్నైనా ఎదుర్కొనే ఆక్టోపస్ ప్రత్యేకమైన పోలీస్ బృందం. తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్కే తలమానికంగా మాదక ద్రవ్యాల నివారణలో యావత్ ప్రపంచంలోనే తొలి స్థానాన్ని అందుకొని సీనియర్ ఐపీఎస్ అధికారి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు అంతర్జాతీయ బహుమతి తీసుకొచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారిని అభినందించిన దృశ్యాన్ని మనం మర్చిపోలేం. అలా నార్కోటిక్స్ నివారణలో కానీ మరి ఈరోజే చూసాం, సైబర్ నేరాల నియంత్రణలో కూడా దేశంలోనే రికార్డు సాధించింది. ఇలా అనేక రంగాల్లో పోలీస్ సేవలకి శుభాకాంక్షలు ఈ వేడుక సందర్భంగా. Today's celebrations are a reflection of Telangana's new energy, powered by a leader who believes in people's first governance, transparent, transformative and truly accountable. Our Honorable Chief Minister, sir, stands tall as people-centric, reform-driven leader, reshaping both rural and urban Telangana with a modern outlook and grounded empathy. From digital classroom to farmer welfare, from youth employment to urban renewal, his leadership is both bold and balanced. He is not just a politician, but a statesman, youthful, energetic, approachable, yet strategic and far-sighted when it comes to policies. His administration resonates with the spirit of inclusion, empowering women, supporting the marginalized and encouraging innovations at every level. हुकूमत तेलंगाना अपने सियासी वादों को पूरा करते हुए हाल ही में श्री रेवंत रेड्डी साहब ने बैन-अल-अक़वामी दौरों के ज़रिए 3 लाख करोड़ से ज़्यादा की सरमायाकारी को तेलंगाना के तरफ राग़िब किया है, जिससे तेलंगाना की मुकम्मल तरक्की मुमकिन है. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతినిత్యం ప్రాణం పోద్దాం, రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మించేందుకు పునరంకితమవుదాం. రేషన్ కార్డులకు రేవంత్ అన్న సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ 42%, బీసీ రిజర్వేషన్లు, భూభారతి, సన్నాలకు బోనస్, పంట నష్టపరిహారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళా శక్తి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, కులగణన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఉచిత వైద్యం, 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రీజనల్ రింగ్ రోడ్, వరంగల్ ఎయిర్పోర్ట్, మెట్రో ఫేజ్, చెరువుల రక్షణకు హైడ్రా, ఫ్యూచర్ సిటీ, లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, ఐటీ రంగం, కొత్త రేషన్ కార్డులు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, టీఎస్ నుండి టీజీ, రైతు నేస్తం, రాష్ట్ర గీతం, జయ జయ హే తెలంగాణ, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఇలా అనేక మైలురాళ్లతో సాగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తొలి స్థానంలో ఉంచాలన్న తన కలను, తెలంగాణ 4 కోట్ల ప్రజల కలల్ని తన గుండెల్లో దాచుకొని సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రధాన వేదిక దగ్గరకు వేయించేస్తున్నారు.
Behold the awe-inspiring sight of Telangana police contingents who are advancing with majestic precision. Their swing of the arms in perfect unison, like measured tickling of the grand clock, a tribute to discipline and training. With each step, their heels strike the ground firmly, resonating with authority as if engraving their commitment deep into the very soil of Telangana. It's more than a march, it's a proclamation of pride, strength, and purpose. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రపటంలో మెరిసేలా చేసింది నిన్నటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్. అందాల పోటీ అంటే కేవలం అందాల పోటీనే కాదు, అది అర్థాల పోటీ, సేవల పోటీ, మానవత్వపు పోటీ. మనం పత్రికల్లో చదివాం, ప్రసార మాధ్యమాల్లో చూసాం. గుండె నొప్పితో బాధపడుతున్న వాడికి అప్పుడప్పుడే సిపిఆర్ చేస్తానంది మిస్ వరల్డ్. అలాగే క్యాన్సర్ బాధితులకు ఒక ధైర్యాన్ని ఇస్తానంది మరొక యువతీమణి. అలా సేవే ప్రధానంగా సాగుతున్న 108 దేశాల ప్రతినిధులందరూ భారతదేశం వైపు, తెలంగాణ వైపు, హైదరాబాద్ నగరం వైపు చూశారు. గత నెల రోజులుగా ఒక రామప్ప, లక్నవరం, పోచంపల్లి, యాదగిరిగుట్ట, పిల్లలమర్రి లాంటి పర్యాటక క్షేత్రాల్ని చూశారు. తెలంగాణను అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉంచిన ఆ ఈవెంట్ ఇప్పుడు 108 దేశాల్ని తెలంగాణ జరూర్ ఆనా అన్నది నిన్నటిదాకా, ఇప్పుడు ఆల్ ద వరల్డ్ కంట్రీస్, ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయి తెలంగాణ అనగానే జరూర్ జానా అని. Ladies and gentlemen, near the saluting dais, 1st Contingent, 1st Battalion, Contingent Commander is S. Rajesh. Marching smart, the crisp uniform, the kamarband, taking the whole world into their stride, they take pride. They also take home the memories of their participation as Telangana celebrates its history, Telangana Formation Day. Close to them is Contingent number 2, that is 3rd Battalion, Ibrahimpatnam. ఈ అందమైన దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు, చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నారు. మరి క్రమశిక్షణకు, విద్యుక్త ధర్మ నిర్వహణకు, ఉన్నతాధికారుల ఆజ్ఞ శిరసావహించేందుకు గడియారంతో పోటీ పడుతూ పనిచేస్తూ వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసులకు మనం ఎంత చేసినా తక్కువే. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒక్కమారు గట్టిగా కరతాళధ్వనులతో వారిని. Close to the saluting dais was Contingent number 2, 3rd Battalion, and Contingent Commander was Ravinder. And Contingent number 3 gets closest to the saluting dais. And the Contingent number 3 is 12th Battalion, Annaparthi. V. Tirupati RI is the Contingent Commander. Look at their headgear, their weapon, and the kamarband, adding beauty, valor, and pride to the air of the parade ground, the historic parade ground, which has seen number of contingents marching. Close to them is 4th Battalion, is the 4th Contingent, SPF. B. Raju Inspector is the Contingent Commander. फोर्थ कंटिजेंट के आगे बढ़ने के बाद 5th कंटिजेंट सिटी आर्म्ड रिजर्व वुमेन, जिसके कंटिजेंट कमांडर है श्रीमती जी श्रावानी, सैल्यूटिंग डाइस से गुजरते हुए. మహిళా శక్తికి ప్రతీకగా, మహిళల ఆసక్తికి పతాకగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో మహిళా పోలీసులు ముందున్నారనేందుకు ఉదాహరణే జి శ్రవణి కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. Close to the saluting dais is Disaster Response, Emergency and Fire Services. K. Prashant, Senior Fire Officer, is the Contingent Commander. Now next. Seventh Contingent is Bharat Scouts and Guides. The Contingent Commander is Lingam. The children take pride in marching as good as the seniors.
tomorrow's future in making. బాల్యం నుంచే క్రమశిక్షణను జీవితంలో పద్ధతిని నేర్పేదే స్కౌట్స్ అండ్ గైడ్స్. ప్రతి పాఠశాలలో ఉన్న బాలబాలికలు విద్యతో పాటు సహవిద్యా కార్యక్రమాలు, విజేత కార్యక్రమాలు, సాంస్కృతిక క్రీడాంశాలు అన్నీ నేర్చుకున్నప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిత్వం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సనాలిటీ సాధ్యమవుతుంది. అలాంటి Close to the saluting dais is 8th contingent, Mahatma Jyotiba Phule, BC Welfare Residential Educational Institutions, under the command control of Master K. Chandu. और अब And- पुरजोश 9th contingent, ऑर्गेनाइजेशन फॉर काउंटर टेररिज्म ऑपरेशंस ऑक्टोपस, पुरजोश अंदाज में सैल्यूटिंग डाइस से गुजरते हुए इसके कंटिजेंट कमांडर है श्री माले मल्लिकार्जुन गौड़. ఆత్మీయంగా వారు కేలూపుతూ తలలూపుతూ గాలిదారులంట మన రాష్ట్రం మనదే, అమరుల నెత్తురు పంట అని గుర్తు చేసుకుంటూ సాగుతూ వెళ్తున్నారు. There we have the culture and tradition right in front of us, and performing in front of Honorable Chief Minister, they take the pride, the innocence on their face, the strong connect between them and the nature. These innocent and dedicated artists are performing their best. If you see their costume, it is closely connected to the nature, whether it is the animals or the flora and fauna. We have neem leaves, which connects us to science, the benefits of neem leaves, the turmeric color, the peacock feathers, the horns, remind us how closely we were connected once with the nature. ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారి పర్యవేక్షణలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారి గైడెన్స్తో డాక్టర్ మామిడి హరికృష్ణ గారు భాషా సాంస్కృతిక శాఖ కళాకారుల్ని రప్పించారు. ఒగుడోళ్ళు, ఘటకోల విన్యాసం, గుస్సాడి, బంజారా, రాజనడోలు, మౌథ్రి, డప్పులు, ధింస, బైండ్ల జమికలు, బోనాట కోలాటం, కొమ్ముకోయ కళాకారులందరికీ శుభాకాంక్షలు, నమస్సులు. తెలంగాణ అభివృద్ధి కోసం అనవరతం కృషి చేస్తూ ఎప్పటికప్పుడు అవసరాల్ని మదింపు చేస్తూ ప్రణాళికల్ని రచిస్తూ ఆకాంక్షలకు తిరిగి ప్రాణం పోస్తూ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మిస్తూ సాగుతోన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపట్లోనే వారి శుభాకాంక్షలు అందజేస్తారు యావత్ ప్రజానీకానికి. Now we have address by the Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy sir.